నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి కృష్ణాష్టమి రాబోతుంది. అసలు ఆ అవును. రోజు విశిష్టత ఏంటమ్మా? అలానే చిన్న కృష్ణుడి గురించి కొన్ని విషయాలు కూడా అమ్మ, తెలియచేయండి మీరు మాకు. పేరే చెప్పారు కదా, కృష్ణాష్టమి అన్నారు. ఉమ్, కృష్ణుడికి సంబంధించిన అష్టమి. ఎందుకు కృష్ణుడికి సంబంధించిన అష్టమి గురించి చెప్తారంటే వాళ్ళు పుట్టినరోజు అయితేనే చెప్తారు, అవును. లేకపోతే కాదు కదా. అందువల్ల కృష్ణుడు జన్మించినటువంటి రోజు గనక దాన్ని కృష్ణాష్టమి అంటారు, కృష్ణ జయంతి అంటారు. జయంతి అన్న పదం ఎక్కడన్నా వాడారంటే కృష్ణాష్టమికే వాడతారు. ఉమ్, ఇప్పుడు శ్రీరామనవమి నాడు రాముడు జన్మించిన జయంతి అనరు దాన్ని, నవమే ఇంకా. నవమి అంటాం. అంతేగాని దీన్ని మాత్రమే జయంతి అనే పేరుతో పిలవడం అన్నది మనకి లోకంలో వ్యాప్తిలో ఉంది, అది అలవాటుగా ఉంది. ఎందుకమ్మా ఆ విధంగా? అలవాటు అంతే. దాన్ని జయంతి అంటే మనకి నిన్నమొన్న పుట్టాడమ్మా కృష్ణుడు. రాముడు అంటే కోట్ల సంవత్సరాల ముందు వాడు. కృష్ణుడు అంటే 5,000 సంవత్సరాల క్రితం వాడు. అంచేత మనకి దగ్గర వాడు. అంచేత దాన్నే జయంతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అది కృష్ణాష్టమి నాడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వాన పడుతూ ఉంటే చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడు కృష్ణుడు. అంతా కృష్ణే. పుట్టింది కృష్ణపక్షం, రాత్రి కృష్ణ, వానకి వాతావరణం అంతా నల్లగా చీకటిగా ఉంది, కృష్ణ నలుపు, అంతా నల్లని వాడే. అది అందుకని ఆ రోజు కృష్ణుడు జన్మించాడు గనక మనకి దాన్ని కృష్ణాష్టమిగా చేసుకుని, అష్టం అంటేనే మనకి కృష్ణుడితో సంబంధించిందని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి రోహిణీ నక్షత్రం అష్టమి రెండూ కూడా మంచివి కాదు అని అనుకుంటూ ఉంటాం. నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రం, తిథుల్లో అష్టమి ఏ పనికి మనం శుభం కాదనుకుంటూ ఉంటాం. అష్టమి నవముల్లో ఎందుకు మొదలుపెట్టామమ్మా, షష్టాష్టకాలు ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. కానీ అష్టమి నాడు జన్మించినటువంటి వాడు, అష్టమ గర్భంలో జన్మించినటువంటి వాడు, 8దో గర్భం కదా తల్లికి, 8దో వాడుగా జన్మించినటువంటి వాడు లోకాలన్నిటికీ కూడా శాంతిని కలిగించి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ మోక్ష మార్గాన్ని చూపించడం జరిగింది. అది కృష్ణాష్టమికి ఉన్నటువంటి విశిష్టత. ఇంకా ఎక్కడ ఎప్పుడు జరగనటువంటి ప్రత్యేకతలు కొన్ని కృష్ణుడు జన్మించినప్పుడు జరిగినవి ఉన్నాయి. ఎవరన్నా చెరసాల్లో పుడతారా అమ్మా? పుట్టారు కదమ్మా. పుట్టింట్లో వెళ్ళి పురుడు పోసుకుంటారు, లేకపోతే అత్తింట్లో ఉంటారు, లేకపోతే ఈ రోజుల్లో అయితే ఆసుపత్రుల్లో ఉంటారు. అంతేగాని చెరసాలలోనే కడుపులో పడ్డాడు, చెరసాలలోనే జన్మించడం జరిగింది. అలా చెరసాలలో జన్మించినటువంటి వాడు కృష్ణుడు. మరి కష్టాలంటే కష్టాలే, తక్కువేం కష్టాలు పడలేదు ఆయన కూడా. ఏనాడు సుఖపడ్డట్టుగా మనకెక్కడా అనిపించదు. పుట్టడమే చాలా విశిష్టత ఉందని చెప్పానే. చెరసాల్లో పుట్టడమే కాదు, ఈయన పుట్టబోతున్నాడని చెప్పి చెరసాల్లోకి దేవతలందరూ వచ్చారు ఆయన ఆవిర్భవించే ఘట్టం చూడాలని. పుడుతూనే చతుర్భుజాలతోనూ కేయూరాలు, కిరీటాలు, హారాలు వీటితో మహావిష్ణువుగా తల్లిదండ్రులకి దర్శనం ఇచ్చాడు. తల్లి తండ్రి కూడా కీర్తించారు, బ్రహ్మాది దేవతలందరూ కీర్తించారు. ఆ కీర్తనలన్నీ అయ్యాక ఏం లేని పసిపిల్లాళ్ళలాగా కెవ్వుమన్నాడు. ఏం చేయాలో కూడా చెప్పాడు తల్లికి తండ్రికి. తరువాత ఏం చేయాలన్న కర్తవ్యాన్ని నిర్దేశించి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి అప్పుడు కెవ్వుమని పసిపిల్లాళ్ళలాగా కెవ్వుమంటే అయ్యో పాపం తీసుకెళ్ళి యశోద దగ్గర పెట్టేసి రావడం జరిగింది. అది మొదలమ్మా కష్టం. ఈయన పుడతాడు అంటే పుట్టడానికి ముందే 6 అన్నలు చచ్చిపోయారు. తల్లి తండ్రి చెరసాల్లో ఉన్నారు కదా. ఈయన చెరసాల్లో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. 17వ రోజు నుంచి ఈయన్ని చంపడానికి చెయ్యని ప్రయత్నాలు లేవు. చివరికి ఈయన ఉన్నటువంటి మంద, అంటే ఆవుల మంద వేసుకుని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు వీళ్ళంతే. గుడిసెలు అనడానికి పోనీ ఇల్లే అందం, చిన్న ఉంటాయి అంతే, పెద్ద పెద్ద భవనాలు కావు. అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయారు కృష్ణుడు వాళ్ళ మందలో ఉన్నందుకు. అంటే ఎక్కడికి వెళితే అక్కడల్లా కష్టాలను ఎదుర్కొన్నాడు, వాళ్ళందరినీ కష్టాల నుంచి రక్షించాడు. అక్కడికి వెళ్ళాక కూడా, బృందావనానికి వెళ్ళాక కూడా మామూలు కష్టాలు, ఎన్ని రకాల కష్టాలు పడ్డాడు కదా. అన్ని కష్టాలు ఎదుర్కొంటూ జీవితం అంతా కష్టాలమయంగా ఉండి కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు మాయకుండా ఉన్నాడు. అది కృష్ణుని చూసి నేర్చుకోవాల్సిందే.
వస్తాయి కష్టాలు, రాని ఏమవుతుంది, దానివల్ల నేనెందుకు బాధపడాలి, వస్తాయి, ఇబ్బంది ఉంది, ఇబ్బందులను అధిగమిస్తాం, అంతేగాని దానికోసం దిగులు పడి కుంగిపోయి నీరసించి కృషించక్కర్లేదుగా. అంతే. అది కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం. అది కృష్ణ అష్టమి నాడు పుట్టడంలో ఉన్న విశేషం ఏమిటంటే, అష్టమికి కష్టాలకి సంబంధం ఉందంటే, కష్టాల దారి కష్టాలది, మన దారి మనది, మనం మనంగానే ఉందాం, కష్టాలుంటే ఉండని, అంతే. అమ్మ ఇప్పుడు కృష్ణాష్టమి కొన్ని వేరే ప్రాంతాల్లో 2 రోజులు జరుపుకుంటారమ్మా. అసలు ఏంటంటారు కారణం? వేరే ప్రాంతాల్లో కాదు, అన్ని ప్రాంతాల్లోనూ కూడా జరుపుతారు 2 రోజులు. కొంతమందికి ఏమో తిథి ప్రాధాన్యం, కొంతమందికి ఏమో నక్షత్రం ప్రాధాన్యం. ఇది కూడా అర్ధరాత్ర పగల అన్నది ఇంకా చర్చ. ఎందుకంటే కృష్ణుడు పుట్టినటువంటిది అర్ధరాత్రి 12 గంటలకి. మనం 12 గంటలు అంటాం కానీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి రాత్రి నిడివిని 2 పెట్టి భాగిస్తే మధ్యలో ఎంత వస్తుందో అక్కడ అంది అర్ధరాత్రి. అటువంటి సమయానికి చూసుకుంటారు, లెక్క చూస్తారు. కానీ సాధారణంగా మనం ఎప్పుడూ కూడా తిథిని ఎక్కడ లెక్క చూస్తాం, సూర్యోదయానికి ఏం తిథి ఉంటే ఆ రోజంతా ఆ తిథిగా పరిగణనలోకి తీసుకుంటాం. అట్లా కాకుండా రాత్రి తీసుకోవాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ కారణంగా కృష్ణాష్టమిని వేరువేరుగా జరుపుకోవడం ఉంది. స్మార్తులు అంటే అమ్మ లోకంలో ఎందుకో కానీ దురభిప్రాయం ఉందంటే, భాష కూడా రాకపోతే అలాగే ఉంటుంది. భాష కూడా రాదనమాట వాళ్ళకి, పొరపాటు పడ్డారంటే. ఏమిటి స్మార్తులు అంటే స్మృతిని అనుసరించేవారు. స్మృతులు అంటే వేదాలు. శృతి స్మృతి రెండూ కూడా ఉన్నాయి. శృతులు వేదాలు, స్మృతులు వాను అనుసరించి చెప్పినటువంటి ఇవన్నీ వేదంలో భాగాలు అవుతాయి. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేటటువంటి వాళ్ళు స్మార్తులమ్మా. వీళ్ళందరూ కూడా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు, తిథికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే మనం అనుసరిస్తూ ఉన్నటువంటిది చాంద్రమానం. చంద్రుడి యొక్క కళలను అనుసరించి తిథులు ఉంటాయి. చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం గనక ఆ చంద్రుడి కళలను అనుసరించి ఉన్న తిథిని ప్రమాణంగా తీసుకుంటాం. ప్రమాణంగా తీసుకుని లెక్క చెప్పుకుంటాం. ఇవాళ చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళ మా నెల చెప్పుకుంటూ ఇవాళ తిథి చెప్పుకుంటాం కదా. వీళ్ళు స్మార్తులు. కాకపోతే కృష్ణుడి యొక్క జీవితంలో అష్టమి నాడు పుడితే తాను కష్టపడ్డాడు కానీ మేనమామని చంపుతాడు అనేటటువంటి దేని వల్ల వచ్చింది, నక్షత్రం వల్ల వచ్చింది, రోహిణి నక్షత్రం. కనుక నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వాళ్ళు నక్షత్రాన్ని బట్టి చేసుకుందాం అనుకుంటారు. అందువల్ల తిథి ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు ఒకరోజు చేసుకుంటే, నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకో రోజు చేసుకుంటారు. కానీ నక్షత్రం తప్పని అంటలేదు, కానీ ప్రాధాన్యం ఇవ్వడం మనం అనుసరిస్తోంది చాంద్రమానం అయినప్పుడు ఉత్తర దేశంలో బార్హస్పత్యమానం వాడతారు, మనమేమో చాంద్రమానం వాడుతున్నాం. చాంద్రమానాన్ని అనుసరించేటప్పుడు మనం సంకల్పం ఏమని చెప్పుకుంటున్నాం, చాంద్రమానేనా అని చెప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు చాంద్రమానాన్ని అనుసరించి చేయడం ఎక్కువ శాస్త్రీయమని చాలామంది పెద్దలు చెప్పిన మాట. ఎందుకో నాకు తార్కికంగా సరిగ్గా ఉన్నట్టుగా అనిపించింది. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, స్మార్తులు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళు మాత్రమే కాదు, వేదాన్ని ప్రమాణంగా తీసుకునేటటువంటి వారు, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనుకునేవాళ్ళు. అమ్మ ఇప్పుడు సంతానం లేని వాళ్ళు ఉంటారమ్మా, కృష్ణుడికి పూజ చేస్తే ఇంకా చిన్న కృష్ణుడు వస్తాడు అని అంటారు. అసలు నిజమేనా? అంటే ఇప్పుడు కృష్ణుడికి సంతానానికి సంబంధం ఏంటమ్మా ఆ విధంగా చూసుకుని? అంటే అమ్మా కృష్ణుడికి సంబంధించి సంతాన గోపాల మంత్రం అని ఒకటి ఉంది. ఆ సంతాన గోపాల మంత్రం కనుక ఉపాసన చేసినట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అంటారు. అది ఎందుకంటే సాధారణంగా సంతానం కలగడానికి కావాల్సింది ఏంటమ్మా, హార్మోనల్ చేంజ్ కావాలి. హార్మోనల్ చేంజ్ కావడానికి బాలకృష్ణుడి లీలలు చూస్తూ ఉంటే ఆ స్త్రీలో కానీ పురుషుడిలో కానీ ఆ పిల్లల పట్ల ప్రేమ కలిగి హార్మోనల్ చేంజెస్ వచ్చి తద్వారా సంతానం కలుగుతుంది అని కొంతమంది చెప్పేటటువంటి మాట. దీన్ని మన వాళ్ళు పూర్వకాలం ఎంత జాగ్రత్తగా అమలు పరిచేవారంటే, ఎవరికన్నా పిల్లలు లేకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసమ్మా, వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుకోమనేవారు. పెంచుకోగానే కొద్ది రోజులకి వీళ్ళకి సంతానం కలిగేది. పిల్లల్ని పెంచుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడము, లేకపోతే ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని తేడాగా చూడడం వస్తుంది కదా. అందుకని ఏం చెప్పేవాళ్ళు, ఏదన్నా ఒక పెంపుడు జంతువుని చాలా పిల్లల్లాగా భావించి పెంచుకోమన్నారు. అలా పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో
మాతృత్వం కానీ పితృత్వం కానీ కలగడానికి కావలసినటువంటి హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ పూర్వం చాలా మందిని మీరు గమనించండి, పాతకాలం వాళ్ళు, ఇప్పుడు మీ వయసులో వాళ్ళకి మీకు తెలియదు కానీ మా వయసులో వాళ్ళకి తెలుసు. మేమందరం కూడా చాలామంది చూస్తే మాకన్నా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి పిల్లలు లేకపోతే వీళ్ళని పెంచుకున్నారండి, వీళ్ళని పెంచుకున్నాక వీళ్ళ పిల్లలు పుట్టారండి అని చెప్తారు. 10 ఏళ్ళు పిల్లలు లేకపోయాక వీళ్ళని పెంచుకున్న 2 ఏళ్లలో 3 ఏళ్లలో వాళ్ళకి పిల్లలు కలిగారంటే అది అలా ఫిజికల్గా పెంచుకోకపోయినా కృష్ణలీలలు చదువుతూ ఉంటే ఆ భావన కలిగి ఎవరికి వాళ్ళకి యశోదగా భావన చేసుకున్నప్పుడు సంతానం కలిగేటువంటి అవకాశం ఉందమ్మా. అందుకని సంతాన గోపాల మంత్రాన్ని ఉపాసన చేస్తూ కృష్ణుడిని ఆరాధించి ఆ కృష్ణ లీలలు ఏమన్నా మనసులో తలుచుకుని ఆనందిస్తుంటా చి అని అనకుండా, కొంతమంది పిల్లల్ని చూడగానే చి అంటారు, అనకుండా వాటన్నిటినీ కూడా ఆనందించగలిగినట్టయితే సంతానం కలగడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.